అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 8. బ్రేక్ఫాస్ట్ లో అయినా ఈవినింగ్ స్నాక్స్ లో అయినా స్మూతీస్ ఆర్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఇవి చేయడం కూడా చాలా ఈజీ. ఇవాల్టి వీడియోలో మనం బాడీకి ఎనర్జీ ఇంకా గ్లోని ఇచ్చే 3 హెల్దీ స్మూతీ రెసిపీస్ ని చూసేద్దాం. మన ఫస్ట్ స్మూతీ వచ్చేసి అవకాడో పైనాపిల్ ఓట్స్ స్మూతీ. కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా మనం పైనాపిల్ అండ్ అవకాడోని చిన్న పీసెస్ లోకి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్లెండర్ లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ అవకాడోని వేసేసుకుందాం. ఇందులోకి ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ ని మిక్స్ చేసుకుంటున్నాం. 2 to 3 స్పూన్స్ ఆఫ్ యోగర్ట్ ని యాడ్ చేసుకుంటున్నాం. అలానే కొంచెం ఆల్మండ్ మిల్క్ ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కాస్త లెమన్ ని కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదా బ్లెండర్ లో ఎంత ఫాస్ట్ గా బ్లెండ్ అయిపోయిందో మన స్మూతీ. ఇప్పుడు ఒక గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్మూతీస్ కి టాపింగ్ లాగా కొన్ని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసిన అవకాడో స్మూతీని టేస్ట్ చేసేద్దాం. ఈ స్మూతీ వచ్చేసి నా పర్సనల్ ఫేవరెట్. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ మరియు ప్రోటీన్ ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మన సెకండ్ స్మూతీ వచ్చేసి గ్రీన్ స్మూతీ విత్ ఆల్మండ్ మిల్క్. కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా మనం బ్లెండర్ లోకి పాలకూరని యాడ్ చేసుకుందాం. అలానే కాస్త కోకోనట్ మిల్క్ ని కూడా వేసుకోవాలి. ముందుగా ఇవి రెండింటిని కలిపి బ్లెండ్ చేసేసుకోవాలి. జస్ట్ 10 seconds బ్లెండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి మ్యాంగో పీసెస్ ని ఇంకా పైనాపిల్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం. అలానే ఒక హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ బ్లెండర్ ని మనం ఆఫ్ చేయకపోయినా 30 seconds లో ఆటో ఆఫ్ అయిపోతుంది. మన గ్రీన్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ స్మూతీని పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడైతే స్మూతీని టేస్ట్ చేసేద్దాం. ఈ స్మూతీ ఒక హెల్దీ ఎనర్జీ బూస్టర్. ఆకుకూరలు తినని పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తాగుతారు. మీరు మీ పిల్లలకి ట్రై చేసి ఇవ్వండి ఈ హెల్దీ అండ్ టేస్టీ గ్రీన్ స్మూతీ. మన థర్డ్ స్మూతీ వచ్చేసి కోకోనట్ బెర్రీ స్మూతీ విత్ ఓట్స్. కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇప్పుడు మనం బ్లెండర్ లోకి బ్లూబెర్రీస్ ని యాడ్ చేసుకుందాం. అలానే ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్,
ఒక హాఫ్ కర్పూరం బనానా యాడ్ చేస్తున్నాము. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. అలానే కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ని ఒక 10 to 15 సెకండ్స్ పాటుగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్మూతీని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ స్మూతీస్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేస్తాం. మన కోకోనట్ బెర్రీ స్మూతీ విత్ ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. చూసారు కదా, జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో మనం హెల్దీ స్మూతీని అయితే ప్రిపేర్ చేసేసాం. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ మరియు న్యాచురల్ స్వీట్నెస్ ఉంటాయి. ఈ స్మూతీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.